మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఆలయాల దర్శనం అంటే నిజంగా ఒక మానసికమైన ఉల్లాసం, శారీరకమైన ఉల్లాసం, దాంతో పాటుగా మన సోల్, ఆత్మకి కూడా పరమానందం కలుగుతూ ఉంటుంది. మరి ఆలయాలు దర్శించేటప్పుడు ఎలాంటివి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అక్కడికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి ఏ విధంగా మనం దర్శించుకోవాలి అనే విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, చాలా మంది ఏంటంటే మన కష్టాల్ని దేవుడికి చెప్పుకోవడానికి గుళ్ళకి వెళ్తూ ఉంటాము. అందులోనే ఏ గుడన్నా కూడా మనం వెళ్ళంగానే మనకున్న కష్టాల్ని మన నుదుటి రాత్రి మార్చగలిగే ఆలయం అంటూ ఏదన్నా ఉందంటారా? ఎందుకు లేదమ్మా, బ్రహ్మాండంగా ఉంది. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఏది ఉన్నా ఏది లేకున్నా కష్టాలు ఉండకూడదని భావిస్తారు. ఇంకోటి ఏంటంటే మహాదరిద్ర కష్టాలు మాత్రం ఉండకూడదు. అయితే జీవితంలో పొరపాటున తప్పున మీ తలరాతలో రాసి మీ ఇన్ని కష్టాలు పడాలని రాసి మీ భూమిలోకి పంపించిన తర్వాత మీరు అవస్థ పడుతున్నారంటే మీకు తలరాత మార్చడానికి ఏకైక ఒక గుడి మనకు ప్రత్యక్షమైనటువంటి ఆలయం ఉంది. ఆ ఆలయంలో వెళ్ళేసి మనం దర్శనం చేసుకొని అక్కడ ఉన్నవంటి మనం ఒక ప్రాసెస్ చెప్తాను. మన జాతకాలని, మన జాతక బుక్కులను తీసుకెళ్ళి ఆ ఒక బ్రహ్మపురుండేశ్వరన్ టెంపుల్ వెళ్ళి ఆ ఈశ్వరుని దర్శనం చేసుకుంటే అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఫలితం. అంటే ఇక్కడ శివుడు, ఇక్కడ బ్రహ్మ రెండు కూడా కనపడుతుంటారు. ఇక్కడ శివుడు ఉంటారు, ఇక్కడ బ్రహ్మదేవుడు ఉంటారు. అయితే ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు బ్రహ్మాలయం లేదు కాబట్టి ఇక్కడ ఒకటి మాత్రం బ్రహ్మాలయం ఉంటుంది. అయితే అది కూడా ఒక మునీశ్వరుడు తపస్సు ఆచరించారు. ఒక మునీశ్వరుడు బ్రహ్మ కోసం తపస్సు ఆచరించినాక, నేను తపస్సు ఆచరించి ఆయన ప్రసన్నమై చెప్పు భక్త నీకేం కోరిక కావాలంటే భగవంతుడు అడుగుతారు కదా, తలరాతనే మార్చి నువ్వు ఇక్కడికి వచ్చావు, నా జీవితాన్నే మార్చేసావు, అదే విధానంగా ఇక్కడికి వచ్చేవంటి నాకేమొద్దు, ఇక్కడికి వచ్చేవంటి భక్తులకి ముందుగా అందరికీ వాళ్ళ తలరాతలన్నీ కూడా మార్చి వాళ్ళకి ప్రసన్నమైనటువంటి ఒక జీవితాన్ని ఇవ్వండి, వాళ్ళకి అద్భుతమైన ఒక భోగాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ మునీశ్వరుడు వేరంగా అక్కడ ఆ మునీశ్వరుడు ఈశ్వర రూపంగా మారిపోతారు, అంటే లింగ రూపంగా మారిపోతారు అన్నట్టు. దానితో పాటు ఆ బ్రహ్మ కూడా అక్కడే ఉండిపోతారు. ఆయన కోరుతారు అన్నట్టు ఇక్కడే ఉండిపోండి అనేసి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను ఈ బ్రహ్మపురుండేశ్వరన్ టెంపుల్లో చాలా విశేషమైన వంటి ఒక కైంకర్యం కనపడుతుంది. ఎవరిదైనా కూడా డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జాతకాల బుక్ ఉంటుంది కదమ్మా, ఆ జాతకాల బుక్ని తీసుకెళ్ళి ఈ బ్రహ్మపురుండేశ్వరన్ టెంపుల్కి వెళ్ళి మీరు అర్చన చేసి అక్కడ మీ యొక్క పేపర్లు పెట్టి అర్చన చేసి రాసుకుంటే మీ యొక్క తలరాతలో ఎటువంటైనా తప్పులు ఉంటే ఆయన తిరిగి మారుస్తారు. అది 100% సత్యం, 101% ఇది పరమ సత్యం. ఇది మీ జీవితమే మారిపోతుంది. మహా అద్భుతమైన వంటి యోగదాయకం అవుతుంది. ఇప్పుడు పిల్లలు చదువుతలేరు, కళ్యాణం అవటం లేదు, సంతానం అవటం లేదు, వివాహం అయిపోయిన తర్వాత భర్తతో బాగా గొడవలు, తాగి తందనలాడి బాగా గొడవలు అవుతున్నాయి, ఇంట్లో చీకు చికాకులు బాగున్నాయి, బాగా అప్పుల పాలవుతుంది, మనం ఇల్లు కట్టుకోవాలనుకున్న ఇల్లు కట్టుకోలేకపోతాము, అనేక రకమైనటువంటి ఎన్నో రకాలమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్న వారికి ఏకైక గురి ఏదైతే ఉందంటే బ్రహ్మపురుండేశ్వరన్ టెంపుల్. ఇది ఎక్కడ ఉందంటే మనకు చెన్నై నుంచి మనకి ఎగ్బోర్ నుంచి ఎక్కారంటే తిరుచిరాపల్లిలో దిగాలి. తిరుచిరాపల్లి దిగిన తర్వాత తిరువత్తూరులో మనం దిగామంటే అక్కడ ఉంటుంది. అంటే తిరుచిరాపల్లి నుంచి మనకు 30 కిలోమీటర్లో మనకు ఆలయం ఉంటుంది తిరువత్తూరు అని. ఆ తిరువత్తూరులో శ్రీ బ్రహ్మపురుండేశ్వరన్ టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చక్కగా మీ యొక్క జాతక బుక్కులు మీరు ఇచ్చి మీ యొక్క తలరాత్రిని మార్చుకోండి. మీరు ఎవ్వరి జీవితంలో ఎవ్వరు మార్చకపోయినా, ఏ గురువులు ఎవరు ఏది మార్చకపోయినా, ఏ దైవం మార్చకున్నా, ఇక్కడ మాత్రం 100% మీ తలరాత మారడానికి మహత్కరమైనటువంటి ఒక కైంకర్యమైనటువంటి ఒక శక్తి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అక్కడ నియమాలు ఉంటాయి, వాళ్ళు చెప్తారు ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చేయాలి అనేసి. వారు చెప్పిన విధంగా ప్రాసెసింగ్ పూజలు అక్కడ చేసేసుకుంటే, అంటే ఇప్పుడు కాళహస్తి ఉంది, కాళహస్తిలో వాడు ఏం చేస్తారు, రాహుకేతు పూజ చేస్తారు. ఆ ఒక సామోక్యంగా కూర్చొని అందరికి చేస్తూ ఉంటారు. సో అదే విధానంగా ఇక్కడ కూడాను ఒక సామోక్యమైనటువంటి
పూజలు చేయిస్తారు. మీ ఒక జాతకాల బుక్ పెట్టి అందరిని కూర్చోబెట్టి చేస్తారు. మీ జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆనందమైన వంటి ధనప్రాప్తిని కురిపిస్తుంటుంది ఆ బ్రహ్మపురండేశ్వరం టెంపుల్. అబ్బా, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందండి. మన కష్టాల్ని మనము అంటే అవి అవి సుఖాలుగా మార్చుకునే విధంగా, తలరాతను కూడా మార్చే విధంగా మనకి ఇక్కడ ఉందన్నమాట. చాలా వరకు అది చాలా మిరాకిల్. ఈ యొక్క కలియుగంలో ఇప్పటికి కూడాను ఎన్నో వేల మంది, మీరు చూడండి, ఉదయాన తెల్లారుజామున 3:30-4 గంటలకి ఓపెన్ అవుతుంది టెంపుల్. ఓకే. అప్పుడు నుంచి 10-11 వరకు 12 వరకు లైన్లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకొని ఈ అర్చన పూజలన్నీ చేసుకొని వస్తారు. అద్భుతమైన వాటి ఫలితాలతో వస్తారు. వాళ్ళకి వారం తిరిగే లోపే వాళ్ళకు రిజల్ట్స్. అబ్బా, ఎంత తొందరగా అండి. అసలు వారం తిరగక ముందే మీ తలరాతలు అన్ని మారుస్తాయి. ఇది 100% సత్యం. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడని ఒక నిదర్శనం అది. మీ జాతకాల బుక్కులు మాత్రం తీసుకువెళ్ళాలి. ఓకే. మీరు పుట్టిన టైము, మీరు పుట్టిన వంటి డేటు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో, సమయం, సందర్భం అదంతా ఉంటుంది కదమ్మా. జాతకం బుక్ ఒకటి రాసుకొని ఆ జాతకం బుక్ని తీసుకువెళ్ళి అక్కడ ఇవ్వాలి. లేదు అక్కడ మీకు అక్కడ ఉంటారు, వేరే వాళ్ళు కూడా ఉంటారు. మీ టైము, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చెప్తాము. అక్కడ ప్రింట్అవుట్ చేసి అక్కడ కూడా జాతకం బుక్ తయారు చేసేసి, కాకపోతే ఏంటంటే తమిళ్లో ఉంటుంది. ఓకే. తమిళ్లో ఉంటుంది. ఏదైతే ఉందో మనకు తలరాత మారాలి. అవును, తలరాత మారాలి. తర్వాత మీ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. మీరు చక్కగా అక్కడికి వెళ్ళండి. భగవంతుడు అన్నది తమిళ తెలుగులకి ఏముందమ్మా, అంతా ఒకటి. బ్రహ్మ అన్నది సృష్టిలో ప్రతి వారికి కావాల్సిన వారే. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి కైంకర్యం బ్రహ్మపురండేశ్వరం టెంపుల్. ప్రపంచంలోనే చాలా కష్టం. ఇప్పుడు ఎంతోమంది పెళ్ళి కాని వాళ్ళు 40 ఏళ్ళ 50 ఏళ్ళ వరకు అట్లగా ఉండిపోతున్నారు. ఎందుకు? వాళ్ళ తలరాతలు ఎందుకు అంత కష్టమైంది వచ్చింది. ఇక్కడికి వెళ్ళండి, చక్కగా వెళ్ళి ఇక్కడ స్వామివారిని వేడుకోండి, అక్కడ వేడుబాటు చేయండి. ఆ వేడుబాటు చేసిన తర్వాత ఆ స్వామివారి చెప్పిన విధానం అంటే పూజ చేసుకుంటే చక్కగా లాభదాయకం ఉంటుంది. కొంతమంది అనంతమైనటువంటి సంపద ఉంటుంది, అద్భుతమైనటువంటి సంపద ఉంటుంది, అయినా కూడా వాళ్ళ సుఖశాంతి ఉండదు. ఏదో ఒక వేదన. అటువంటి వేదన ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క ఆలయం కూడా ఒక సంతృప్తిని కలిగిస్తుంటుంది. అద్భుతమైన ఒక తృప్తిని కలిగిస్తుంది. ఈ యొక్క తిరుచి నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది ఆలయం. చాలా చక్కగా ఉంటుంది. మీరు ఎవరైనా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఏమాత్రం కూడాను టైం మాత్రం కరెక్ట్ ఉండాలి. పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ ఉండాలి. తప్పుగా రాసుకుని వెళ్తే ఏ ఫలితం ఉండదు. కానీ మరి జాతకం లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటారండి? అది లేని వాళ్ళకు కూడాను అక్కడ వెళ్ళినా ఆయన పరిష్కరిస్తారు. భగవంతుడు ఆయన ఉన్నాడు కదమ్మా. ఒకవేళ మీ దగ్గర టైం లేదు, మీ దగ్గర జాతకం లేదు, మీ దగ్గర ఏం మాత్రం లేదంటే కూడా అంత ఆ పరమశివుడే, ఆ బ్రహ్మనే మొత్తం మార్చేది. ఓకే. అవ్వా, జాతకంతో పాటు తీసుకెళ్లి మన జాతకాన్ని మార్చుకుని మళ్ళీ మనం ఇంటికి రావచ్చు అన్నమాట. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.